పోయి అమ్మ పడవ పోయమ్మ పోయమ్మ నాయన బన్నా మా గురించి కాపాడండి నన్ను పోయి. హాయ్, ఇప్పుడే ఆబ్జెక్షన్ అనే మూవీ చూశాను భయ్య. ఈ రోజు రిలీజ్ అనుకుంటా, నాకు తెలదు. అండ్ ఫస్ట్లీ ఎవడైతే ఇన్స్టాలో రీల్ పెట్టాడు కానీ ఆడికి వద్దాము, ఆడికి ఎలా నచ్చిందో మాకు అర్థం అవ్వట్లేదు. అండ్ ఆ రీల్ మా ఓడికి రావడం, మా ఓడి చూడడం, మా ఓడి వెళ్దాం అన్నాం. అది నేను ఫస్ట్లీ చెప్తున్నాను, నాకు సినిమా గురించి ఏమీ తెలదు భయ్య. ట్రైలర్ కూడా చూడలేదు నేను. మా ఓడి వెళ్దాం అన్నాడు కాబట్టి వెళ్ళాం. హారర్ సినిమా అనుకున్నాం, హారర్ లేదన్న కొంత లేదు, ఓకే. కానీ నన్ను మాత్రం చంపేశారు భయ్య. దన్నం అంతే, దన్నం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం పూర్తిగా తెలుసుకోవాలంటే వెంటనే మా సినిమా గురించి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ టంగమని కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఇక లేట్ ఎందుకు స్టార్టింగ్ వచ్చేది. ఫస్ట్ ప్లాట్ చెప్పేస్తాను భయ్య. మన హీరో హీరోయిన్ లవ్ చేసి, హీరోగా లవ్ చేస్తాడు, హీరోయిన్ చెప్పడం, ఎందుకు చెప్పడం. అండ్ ఒక టైం వస్తుంది చెప్తాడు. అండ్ తనకు ఒక దొరుకుతుంది, స్పాయిలర్ అనుకోండి ఏదైనా అనుకోండి, కానీ ఒక మ్యాజిక్ దొరుకుతుంది. అది దొరికి తన విష్ ని నెరవేర్చుకుంటాడు, హీరోయిన్ ని తన జీవితాంతం ఉండాలని. అక్కడి నుంచి మన హీరో హీరోయిన్ కలిసి ఎలాంటి అడ్వెంచర్స్ ఫేస్ చేశారు, అసలు ఏమైంది వాళ్ళిద్దరి మధ్య అనేది స్టోరీ. ఇంకెంత మంది చెప్తే ఇంకా స్పాయిలర్ అయిపోతుంది భయ్య. మీకు చెప్తున్నాను భయ్య, మీరు సినిమా చూసిన తర్వాత మన తెలుగు సినిమాలో బాగున్నాయి అన్న, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే మన సినిమా చాలా చాలా వచ్చింది ఈ ప్లాట్ మీద, ఈ లైన్ మీద, అండ్ హీరోయిన్ క్యారెక్టర్ మీద కూడా. ఏ ఫిలిం బై అరవింద్ కానీ అండ్ కేరామ్ కూడా సేమ్ ఈ సిమిలారిటీస్ నడుస్తాయి, కానీ అవి ఫన్గా ఉంటాయి. ఏ ఫిలిం బై అరవింద్ నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఇదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా లిటరల్గా మామూలుగా త్రాగు లేపింది. ఆ సెటప్ ఓకే. అంతా 30 minutes సినిమా ఉందా, 1 hour 15 minutes అనుకుంటా. అందులో ఫస్ట్ హాఫ్ మ్యాక్సిమం సెటప్ వెళ్తుంది. నాకు హీరోయిన్ ఎక్స్ప్రెషన్ ఉంటా భయ్య. మాకైతే ఒక్కో సీన్ లో అయితే అపరిచితులు గుర్తొచ్చలేదు మాతో గెలరు. ఎలా అవుతా, ఎలా చేస్తాను అవుతా. ఎందుకు మాకైతే హీరోయిన్ క్యారెక్టర్కి అయితే మామూలుగా ఆటలు వేసింది, కొన్ని సీన్లే ఎందుకు అనిపించింది. అండ్ ఇంటర్వల్ ఓకే, ఏదో చూదిలేరు అయిపోయి. అండ్ సెకండ్ హాఫ్ అగైన్ అలాగే స్టార్ట్ అవుతుంది. కానీ మాకు 30 minutes ఓకే అనిపించింది. అది కూడా ట్రైలర్లో ఒక సీన్ ఉందంట, మా వాడు చెప్పాడు. ట్రైలర్ చూసిన తర్వాత నేను ఆ సీన్ చాలా వరకు కట్ చేశారు, కానీ ఆ సీన్ బాగుంది అంతే. అది తప్ప నాకైతే ఒక్క పాయింట్లో కూడా ఒక్కటి కూడా నచ్చలేదు. అప్పుడు మాకు అనిపించింది ఇన్స్టాలో ఎవడానికి పెట్టింది కానీ మా వాడిని తెగ తిడతానే ఉన్నాం. నాకైతే నచ్చలేదు. అండ్ మీరు వెళ్తారా ఎవరో మీ ఇష్టం, కానీ నేనైతే వద్దని చెప్తా. దన్నం అండ్ అయితే మాత్రం లిటరల్గా సగం పైగా చంపేశారు భయ్య, అది మాత్రం గ్యారంటీ. ఎందుకు వచ్చినాయి అంటారు ఇలాంటివన్నీ తీసి. ఓకే 7 crores చేసి 700 crores వచ్చినాయి, ఓకే ఒప్పుకుంటున్నాం. కానీ థియేటర్లో చూసి సినిమా అయితే కాదనిపించింది అందరికీ. మేము ఒకళ్ళనుకుంటే తప్పు అనొచ్చు, కానీ మేము ఒకళ్ళం కాదు, మాతో వచ్చిన వాళ్ళందరూ చాలా మంది ఇలాగే ఫీల్ అయ్యారు. అంతే అంటే మాకైతే నచ్చలేదు. ఇవన్నీ మా పర్సనల్ ఒపీనియన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, మాకైతే నచ్చలేదు. అండ్ మీరు వెళ్తారో లేదో కానీ కామెంట్ చేయండి. అలాగే కాసేపు ఉన్నాక పెద్ద ట్రైలర్ రాబోతుంది. ఈ రోజు వచ్చేస్తే ఈ రోజు పెట్టేస్తాను, రాలేదంటే రేపు మార్నింగ్ పెడతాను. ఎగ్జైట్మెంట్ ఉందంటే పెద్ద మీద నీకు చెప్పాను కదా, ఎగ్జైట్మెంట్ ఉంది. అండ్ ఇలాంటి అప్డేట్లు కావాలంటే వెంటనే మా సినిమా కబుర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ టంగ్ కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.